ఎవ్రీవన్, వెల్కమ్ టు వనిత క్రియేషన్స్. ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్లో షాకింగ్ ట్విస్ట్లు, ఎమోషనల్ సన్నివేశాలు అయితే జరిగాయి. సో మరి దీపా సూరజ్ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? సో లాస్లో ఉన్న కంపెనీ కొంచెం ప్రాఫిట్స్లోకి వెళ్తుందా? సో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఈ రివ్యూని పూర్తిగా చూడాల్సిందే. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సీన్ స్టార్టింగ్లో శివనారాయణ దగ్గరకు సూరజ్, దీప, కార్తిక్ వీళ్ళందరూ వెళ్తారు. చెప్పండి మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పి శివనారాయణ అడగగా 1000 మందికి వండిన ఫుడ్ని సేల్ చేయడానికి మా దగ్గర ఒక ఐడియా ఉంది పెద్దయ్య అని చెప్పేసి దీప అంటే ఏంటది అని చెప్పి శివనారాయణ అంటాడు. స్పెషల్గా ఆర్డర్ చేసిన భోజనాలు ఒకే రోజు ఒకే రెస్టారెంట్లో సేల్ చేయడం కష్టం, అందుకే వాటిని సేల్ చేయడానికి అని చెప్పేసి చెప్తూ ఉండగా నాంచకుండా పాయింట్కి రండి అని చెప్పేసి శివనారాయణ అంటాడు. ఒకసారి ఇది చూడండి, ఈ 1000 భోజనాలకి మనం వంట లెక్క స్పెషల్ పేరుతో ఫ్లాష్ సేల్ చేద్దాం సార్, ఎలా అని చెప్పేసి అనగా భోజనానికి డైవింగ్ చేయడం ద్వారా త్వరగా సేల్ చేయవచ్చు. అంటే మన దగ్గరలో ఉన్న అన్ని రెస్టారెంట్ బ్రాంచెస్కి 800 భోజనాలు పంపించవచ్చు. మిగిలిన 200 భోజనాలు వాటిని కంపెనీ పేరు మీద అనాథ శరణాలయంలో పంచిపెడదాం సార్. కాసేపట్లో లంచ్ టైంకి అవుతుంది. దాదాపు అన్ని రెస్టారెంట్స్లోనూ ఫుడ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 800 భోజనాలు ఇన్ని రెస్టారెంట్స్కి పంపించడం ఎలా? అక్కడ ప్రిపరేషన్ చేసిన వంటలు పరిస్థితి ఏంటి అని చెప్పి శివనారాయణ అడగా, అవును సార్, మీరు అన్నది నిజమే. మన రెస్టారెంట్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఫుడ్ ఉంటే జనం ఎందుకు ఎక్కువ మంది రావాలి అంటే మనం రప్పించాలి. ఎలా రప్పిస్తావు అని చెప్పి శివనారాయణ అడగా, బహుమతులు పెట్టి. బహుమతులా? అవును సార్. ఏంటా బహుమతులు? గోల్డ్ కాయిన్స్ అని చెప్పి దీప అంటుంది. ఈ లోపల జ్యోత్స్న ఇలా అంటుంది, అమ్మ వంటలక్క, ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంతో తెలుసా అని చెప్పేసి అనగానే, ముందు వాళ్ళు చెప్పే ప్లాన్ వినండి పెద్ద మేడం గారు, ఏమీ ఆలోచించకుండానే ఏమీ తెలియకుండానే ఈ బహుమతులు పెట్టరుగా అని చెప్పేసి కార్తిక్ అంటాడు. అయితే చెప్పమనండి, నిన్న తర్వానే మాట్లాడతా. నువ్వు చెప్పు బ్రదర్. మనం రెస్టారెంట్ ముందు సోషల్ మీడియాలో మన జ్యోత్స్న రెస్టారెంట్ తరపున ఒక సర్ప్రైజ్ యాడ్ వేస్తాం. అదేంటంటే భోజనం చేస్తే వాళ్ళ బిల్స్ కలెక్ట్ చేసి లాటరీ తీస్తాం. లంచ్ టైం 3 hours కాబట్టి అంటే ప్రతి గంటకి ఒక లాటరీ తీయబడుతుంది. లాటరీలో విన్ అయిన వాళ్ళకి గోల్డ్ కాయిన్స్. దీంట్లో మరొక సర్ప్రైజ్ ఉంది పెద్దయ్య గారు. ఆ 3 కాయిన్స్ కాకుండా ఒక పర్సన్కి 10 days ఫ్రీ టిఫిన్ ఆఫర్ కూడా ఉంది. అంటే మొత్తానికి కంపెనీని దివాలా తీసే కానీ నిద్రపోనే అంటావు అని చెప్పి జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న లేకపోతే ఏంటి బావా, ఏదో దీపావళికి బట్టల షాప్లో ఆఫర్స్ పెట్టినట్టు రెస్టారెంట్లో ఆఫర్స్, అది కూడా 1 day సేల్కి. ఇదంతా మీరు ఎప్పుడు పబ్లిసిటీ చేయాలి? జనం ఎప్పుడు రావాలి? మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ అదంతా ఎప్పుడు సేల్ అవ్వాలి? పాసిబుల్ అవుతుంది జ్యోత్స్న. ఎలా అవుతుంది అని చెప్పేసి జ్యోత్స్న దీప మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఉన్న పెద్ద మైనస్ ఏంటో తెలుసా? టైం లేకపోవడం అని చెప్పి జ్యోత్స్న అంటుంది. మీరు ఆఫర్ పెట్టినా వచ్చే జనం మీరు ఎక్స్ప్రెస్ చేసిన లెవెల్లో రారు. వచ్చిన వాళ్ళకి చచ్చినట్టు లాటరీ తీయాల్సిందే, కాయిన్స్ ఇవ్వాల్సిందే. ఫుడ్ మిగిలిపోతే వచ్చే లాస్ లక్షల్లో ఉంటే ఈ గోల్డ్ కాయిన్స్ ప్లస్ అండ్ టికెట్స్ ఇవన్నీ కలిపి మరో 60-50 వేలు అయితే అవుతుంది. ఇవన్నీ లాస్. ఈ ఐడియా వల్ల లాస్ అని మీకు తెలుసు, కానీ వడ్డలక్కకు దీపా గారు, మేధావి సూరజ్ గారు తమ ఫెయిల్యూర్ని అన్ని బ్రాంచెస్కి షేర్ చేసి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పి జ్యోత్స్న అంటుంది. అయితే నువ్వు ఐడియా చెప్పు జ్యోత్స్న అని చెప్పేసి కార్తిక్ అనగా, నేనెందుకు చెప్తాను, నేనేం తప్పు చేయలేదు. నేను వద్దన్న ఆర్డర్ని తీసుకుని తప్పు చేసింది దీప. పండ్ల మీద ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళకి కార్పొరేట్ బిజినెస్ గురించి ఎంత అవగాహన ఉంటుందో దీపకు చూస్తే అర్థమవుతుంది. మనుషుల్ని అంచనా వేయడంలో దీప ఫెయిల్. ఇది మామూలు నష్టం కాదు. ఆ బ్రాంచ్ కోలుకోవడానికి మరో 4 ఏళ్ళు పడుతుంది. మనుషులని అంచనా వేయడంలో దీప ఫెయిల్ అయి ఉంది, కానీ వ్యాపారం చేయడంలో దీపది ఎప్పుడూ సక్సెస్ఫుల్ హ్యాండే. అది ఇడ్లీ బండి అయినా సత్యరాజు రెస్టారెంట్ అయినా సరే. వాల్యూతో కంపేర్ చేస్తే బహుమతుల వాల్యూ చాలా చిన్నది. మొత్తం ఫుడ్ ఇంత తక్కువ టైంలో ఎలా సేల్ చేస్తారు? సేల్ చేస్తాం జ్యోత్స్న, చేతగాని మాటలు మాట్లాడుకు దీప అని చెప్పేసి అనగా, మనుషుల్ని నమ్మడం నేర్చుకో. నమ్మితేనే కదా నాశనం చేస్తారు. నష్టాన్ని రాకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు ఇంకా నష్టాన్ని పెంచుతున్నా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది, నాకు నమ్మకం లేదు అని చెప్పి జ్యోత్స్నానిగా, ఇక ఆపుతారా అని చెప్పి సత్యనారాయణ అంటాడు. ఏదో ఆలోచన చేసి ముందుకు వెళ్తారా? ఇలా డిబేట్ చేసుకుంటూ అరుచుకుంటూ టైం వేస్ట్ చేస్తారా? నేను అడిగిన దాంట్లో వాల్యుబుల్ పాయింట్ ఉంది తాత, దానికి సమాధానం కావాలి అని చెప్పి జ్యోత్స్న అంటుంది. ఇంత తక్కువ టైంలో ఎలా పబ్లిసిటీ చేస్తారు? అదంతా మా బర్డెన్ మేడం, మేము ఫ్లాష్ పబ్లిసిటీ చేస్తాం అని చెప్పి సూరజ్ అంటాడు. దానికి నాకు దగ్గర వేరే ఐడియా కూడా ఉంది, ప్లీజ్ మమ్మల్ని నమ్మండి చాలు, నేను నమ్ముతున్నాను అని చెప్పి శివనారాయణ అంటాడు. థ్యాంక్ యూ సార్. ఆ వెంటనే భోజనాలన్నీ అన్ని బ్రాంచెస్కి పంపించాలి, నా బ్రాంచ్కి పంపించడానికి వీల్లేదు అని చెప్పి జ్యోత్స్నానిక, జ్యోత్స్న నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇది ఒక ఫెయిల్యూర్ ప్లాన్. వీళ్ళకి భోజనాలు నా బ్రాంచ్కి వస్తే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేయించిన మీల్స్ అంతా మిగిలిపోవచ్చు, నాకు నష్టమే కదా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది బ్రాంచ్ గురించి కాదు, సంస్థ గురించి. ఈ సంస్థ నష్టం కలిగితే పని ఎవరు చేసినా నేను క్షమించను.
అని చెప్పేసి శివనారాయణ అంటాడు. మరో 30 మినిట్స్లో లంచ్ టైం స్టార్ట్ అవుతుంది. మీరు ఏం చేస్తారో, ఎలా పబ్లిసిటీ చేస్తారో, ఏం గిఫ్ట్ ఇస్తారో నాకు అవసరం లేదు. ఈవినింగ్ లోపల మొత్తం సేల్ అయిపోవాలి, ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అన్న మాట నాకు వినకూడదు అని చెప్పి శివనారాయణ అంటాడు. వినపడిందో? మీకు ఆల్రెడీ నా నిర్ణయం చెప్పాను. కంపెనీకి నష్టం వచ్చినా, ఫుడ్ వేస్ట్ చేసినా నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పి శివనారాయణ అంటాడు. అప్పుడు దీప ఇలా అంటుంది, అన్నం పెట్టిన మనుషుల్ని, ఆశీర్వదించిన చేతుల్ని ఎప్పుడూ మర్చిపోవద్దని మా నాన్న చెప్పేవారు. మీరు నాకు అన్నం పెట్టారు, ఆశ్రయం ఇచ్చారు, ఆశీర్వదించారు, ఇప్పుడు అవకాశం కూడా ఇచ్చారు. ఈ సంస్థని నమ్ముకుని కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. దీన్ని పాడు చేయడం అంటే తినే అన్నంలో మట్టి పోసుకోవడమే. అమలాంటి ఈ సంస్థని ఏ నష్టం కలగకుండా కాపాడే బాధ్యత మాది. మీరు ఒక అవకాశం ఇచ్చారు, మమ్మల్ని మేము నిరూపించుకుంటామని చెప్పి దీప అంటుంది. ముందు పని మొదలు పెట్టండి అని చెప్పేసి అనగా, ఏం జరుగుతుందో ముగింపు దాకా వస్తే కానీ తెలియదు కదా అని చెప్పేసి అంటాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ పెద్దయ్య గారు. థ్యాంక్ యూ సార్. దీప గారు, మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. నమ్మకంతో చేస్తే ఏ ప్రయత్నం కూడా వృధా కాదు అని చెప్పి సూరజ్ అంటాడు. ఇది మనల్ని మనం ప్రూవ్ చేసుకునే టైం, మీరేంటో అందరికీ తెలియాల్సిన టైం. సార్, ఖచ్చితంగా సరైన జవాబుతోనే మీ ముందు నిలబడతాం, తల ఎత్తుకుని నిలబెడతాం, పదండి అని చెప్పేసి అంటాడు సూరజ్. ఇక మేనేజర్ని ఇలా అంటాడు, పదరా, మీరేం కంగారు పడకండి, హెల్ప్ లేకుండానే నా భార్య సాధించగలదు అని చెప్పేసి కార్తిక్ సార్ జోష్లతో అంటాడు. సమర్థులు ఎవరో ఈరోజు తేలిపోతుంది తాత. వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? చచ్చినా కాదు మేడం, ఆల్వేస్ మీరే నెంబర్ 1. కాబోయే CEO మీరే కాబట్టి క్యాబిన్ రెడీ చేయమంటారా అని చెప్పేసి మేనేజర్ వంశీ జ్యోత్స్నతో అంటాడు. అది ఎలాగో జరిగేదే వంశీ, కాకపోతే ఈ గ్యాంగ్ అంతా ఏదో హడావిడి చేస్తున్నారు కదా, కాసేపు మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అంటారు. ఈ లోపల దీప కాల్ మాట్లాడుతుంది. గణపతి గారు, చెప్పండి. అర్థమైంది కదా? అర్థమైంది మేడం. మీ బ్రాంచ్కి రావాల్సిన భోజనాలు వస్తాయి, వెంటనే బోర్డు పెట్టండి, ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ చెప్తూ ఉండండి అని చెప్పేసి దీప వేరే బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే మేడం అని చెప్పేసి అనగా జ్యోత్స్న ఇలా అంటుంది, 5th క్లాస్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. వంటలకు స్పెషల్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్గా ఇస్తున్నాము అని చెప్పండి. వాళ్ళ బిల్లు వెనకాల పేరు రాసి బాక్స్లో వేయండి. మైత్రివనం బ్రాంచ్కి, కుకట్పల్లి బ్రాంచ్కి చెప్పేశారు కదా? నేను చెప్పేశాను బావా అని చెప్పేసి అంటే, మణికొండ బ్రాంచ్కి నేను చెప్పాను అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఆ కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి, అలాగే గట్టిగానే కష్టపడుతున్నట్టున్నారు, పాట సాయం చేస్తున్నాను అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. చేయి బావా, ఎంత చేసినా ఈవినింగ్ వరకే, ఈ విషయంలో నాకు మాత్రం చెడ్డ పేరెందుకు అని చెప్పి జ్యోత్స్న అంటుంది. నా బ్రాంచ్కి కూడా కొన్ని భోజనాలు పంపించండి, ఎక్కడికి వెళ్ళాలి చూస్తున్నాం. ఇంకా కస్టమర్ రావడమే ఆలస్యం, ఎలా వస్తారో అందరికీ తెలిసే లోపల ఈవినింగ్ అయిపోతుంది. ఇంత లేదు మేడం, సోషల్ మీడియాలో మీలా కాదు, చాలా ఫాస్ట్గా ఉన్నాయి అని చెప్పి సూరజ్ అంటాడు. వంశీ, అదిరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా, అలాగే ఓడిపోయే బ్రాంచ్కి మాటలు ఎక్కువ అని చెప్పేసి అంటుంది జ్యోత్స్న. నెక్స్ట్ సూరజ్ దీపతో ఇలా అంటాడు, దీప గారు, పబ్లిసిటీకి ఏం కావాలో అన్నీ ఇచ్చేసాను, అలాగే అనాథ శరణాలయానికి పంపించాల్సిన ఫుడ్ని కూడా పంపించేశాను. కాసేపు ఆగు, మీరు పంపిన బ్రాంచ్లో మిగిలిపోయిన భోజనాలు కూడా అనాథాశ్రమంలో పంపించాలి అని చెప్పేసి జ్యోత్స్న అనగా, పెద్ద మేడం గారు, మన సైడ్ నుంచి కోఆపరేషన్ కొంచెం ఎక్కువైనట్టుంది అని చెప్పేసి కార్తీక్ అనగా, ప్రాక్టికల్గా జరిగేదో చెప్తున్నాను బాబా, అంత ప్రాక్టికల్ మనకు అవసరం లేదులే, ఏదో తాగుతున్నట్టు ఉన్నారుగా, ఆ తాగండి, వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వండి అని చెప్పి కార్తీక్ అంటాడు. ఓకే వంశీ, చూద్దాం. కాకపోతే ఫెయిల్ అవ్వకుండా మిగిలిపోయిన భోజనాలు కూడా ఏం చేయాలో ముందుగా ప్లాన్ చేసుకోమని నీ భార్యకి చెప్పు బావా, అంత అవసరం లేదులేండి అని చెప్పేసి కార్తీక్ అనగా, ఈ పార్టీకి జనం రెస్టారెంట్ ముందు క్యూ కడుతూ ఉంటారు బాబా, రెస్టారెంట్ నుంచి మేనేజర్ కాల్ చేస్తున్నారు, గుడ్ న్యూస్ చెప్పడానికి అయి ఉంటుంది, లిఫ్ట్ చేయండి, కస్టమర్లు ఎవరు రావట్లేదు మేడం అని చెప్పేసి అవే మేనేజర్ అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి, కస్టమర్ ఎవరు రావట్లేదని చెప్పాడా? మీరెలా గెస్ట్ చేశారు మేడం అని చెప్పి వంశీ అనగా, అక్కడ జరుగుతున్నది లైవ్లో దీప మొహం మీద కనపడుతుందిలే. మేడం, మీరు సూపర్ మేడం, టెన్షన్ పడకండి, వేరే బ్రాంచ్కి కాల్ చేయండి. హలో మేనేజర్ గారు, ఏంటి అక్కడ పరిస్థితి, ఒకరు ఇద్దరు వస్తున్నారు అని చెప్పేసి అంటాడు. ఇలా అయితే సేల్ అవ్వడం కష్టం. ఏంటి, మనం పబ్లిసిటీ ఇచ్చినంత సేల్ లేదని చెప్తున్నాడా? వంశీ, ఏంటి మేడం, ఈవినింగ్ ఈ CEO గా నేను బాధ్యతలు తీసుకోబోతున్నాను, ఒక మంచి ఆల్మండ్ కేక్ ఆర్డర్ చేయి. అలాగే మేడం, ఫ్లవర్ బొకే కూడా. అలాగే మేడం, ఈ గుడ్ న్యూస్ ఒక VIPకి చెప్పాలి. గ్రానీ ఇంకా పర్మనెంట్ CEO నేనే. ఈవినింగ్ ముహూర్తం బాగుందో లేదో చూడు బావా, నువ్వు నాతో రా, చిన్న పని ఉంది, వీళ్ళకి ఏదైనా వాళ్ళు చూసుకుంటారులే బావా, వాళ్ళతో నీకేం పని, రా బావా నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటే, కస్టమర్ రాలేదంటున్నావు కదా, అది వాళ్ళు చూసుకుంటారు, నువ్వు పద మనం ఓడిపోయేలా ఉన్నాం. సూరజ్, ఓడిపోతుంది దీప గారు, జనం రావాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి సూరజ్ అంటాడు. ఏంటది? నాన్న, లంచ్ టైంకి అయిపోయింది, ఈరోజు భోజనం చేయండి అని చెప్పేసి దశరథ శివనారాయణతో అంటాడు. దశరథ, నువ్వు ఆకలితో ఉంటే సమస్య తీరిపోతుందా? తాత, ఈవినింగ్ వరకు నాతో ఎవరు మాట్లాడకండి, నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, అవసరం లేదు తాత, ఈవినింగ్ లోపల ఏ అద్భుతం జరగదు,
ఇంతకుముందే ఫోన్ కాల్స్ వచ్చాయి. వీళ్ళ పబ్లిసిటీ ఏం పని చేయడం లేదు. వంటలక్క స్పెషల్ తాళి తినడానికి కస్టమర్లు ఎవరూ రావడం లేదంట. చూస్తున్నావా? ఫ్యాక్ట్ మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు బావా. ఇలాగే ఉంటే ఫుడ్ మిగిలిపోవడం గ్యారంటీ. నన్ను ఎలాగో తాత సీఈఓ చేస్తాడనుకో. మేడం మేడం ఏమైంది? ఇప్పుడే సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను సార్, మేడం గారికి చూపిద్దామని చెప్పి వచ్చాను. ఏంటా వీడియో? అది నీకు మరి ఇంత మొహం మాట అయితే ఎలా వంశీ? మీ మేడం గారికి మాత్రమే చూపించాలా? తను కంపెనీకి మేనేజర్, నాకు మాత్రమే కాదు. వంశీ వీడియో అందరికీ చూపించు అని చెప్పేసానుగా. చూడండి మేడం, చూడండి సార్, చూసారా? డ్రెస్ ఫ్రీ టిఫిన్స్ పాస్ చూసిన రెస్టారెంట్లో వంటలకు స్పెషల్ బజరం తిన్నాను, పాస్ గెలుచుకున్నాను అని చెప్పేసి యాడ్ అయితే చూపిస్తూ ఉంటాడు. ఇంకా గోల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయంట. మళ్ళీ తింటాను, గోల్డ్ కాయిన్స్ గెలుచుకుంటాను, ఇతన్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని చెప్పేసి శివనారాయణ అనగా, నాకు అలాగే ఉంది తాత అని చెప్పి జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది సార్. నాకు తెలిసి ఈసారి సేల్స్ బాగా పెరుగుతాయి సార్. కూల్ డ్రింక్స్ అని చెప్పేసి వెయిటర్ బాయ్ వస్తాడు. దశరథ, ఈ వీడియోలో ఉన్న కుర్రాడు వీడే కదా అని చెప్పేసి అనగా, అవును నాన్న. రే నాని, జోక్స్ నా రెస్టారెంట్ గురించి నువ్వేమైనా రీల్ చేసావా? నేను చేయలేదు మేడం, సూరజ్ గారే చేయించారు. చెట్టు మార్చమన్నారు, కళ్ళజోడు పెట్టారు, డైలాగులు రాసి సేమ్ అలాగే చెప్పమన్నారు, అలాగే చెప్పాను. చూసావా తాత ఎంత ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారో? ఫేక్ పబ్లిసిటీ కాదు మేడం, ప్రాక్టికల్ పబ్లిసిటీ. ఎవరైనా ఏదైనా గెలిస్తే చూస్తే వాళ్ళకి ఆశ కలుగుతుంది. నాని గడికి ఆ గెటప్ వేసి ఆ వీడియో తీశాను. నాని, నువ్వు నాకు సహాయం చేయాలరా. ఏంటి సార్? చేస్తా. ఏంటి సార్? ఈ గెటప్ నేను చెప్పినట్టు చేయి చాలు అని చెప్పేసి ఇంకా సూరజ్ చెప్పింది చేస్తాడు. నాని 10 days ఫ్రీ టిఫిన్ పాస్ గెలుచుకున్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ గెలుస్తామనే నమ్మకం కలుగుతుంది. ఖచ్చితంగా జనం చూస్తారు. కావాలి అంటే ఏదైనా బ్రాంచ్కి కాల్ చేసి కనుక్కోండి. ఇది చీటీ జనాన్ని మోసం చేయడమే అవుతుంది. దీన్నే స్ట్రాటజీ అంటారు మేడం. అమ్మే వస్తువు విలువదైనా ఆ వస్తువు దగ్గరికి జనం రావాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా. వంటలక్క స్పెషల్ ఫుడ్ బంగారం కంటే విలువైంది. తినేటప్పుడు కలిగే హాయి గెలుచుకునే గోల్డ్ కాయిన్తో డబుల్ అవుతుంది. నువ్వేమంటావు తాత? దీంట్లో ఏ మోసమూ లేదు. నాని ఫ్రీ పాస్ గెలవలేదు, కానీ గెలిచినట్టుగా వీడియో తీసి జనాల్ని రప్పిస్తున్నాడు. దీన్నే తెలివితేటలండి. వ్యాపారానికి ఇది బాగా అవ్వదు. సేల్స్ ఎలా ఉన్నాయో దీపని ఫాలో చేయకూడదు, బ్రహ్మాండంగా ఉంటాయి. పద బ్రదర్. నాన్న, రాధా జ్యూస్ తాగుతావా? వంశీ వీళ్ళు కలవడంతో ఏం జరుగుతుందో చూద్దాం పద. ఓకే మేడం. దీప బ్రదర్ చేసిన పనికి సోషల్ మీడియాలో వంటలక్క స్పెషల్ ఫుడ్ గురించి బాగా వైరల్. రెస్టారెంట్ నుంచి నీకేమైనా కాల్స్ వచ్చాయా? రాలేదు బావా. ఫేక్ పబ్లిసిటీకి జనం ఇంప్రెస్ అవ్వరు బావా అని చెప్పి జ్యోత్స్న అంటుంది. ఈసారి నాని గారితో గోల్డ్ కాయిన్ గెలిచానని చెప్పించు, జనాలు నమ్ముతారేమో చూద్దాం. రెస్టారెంట్ నుంచి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. గణపతి గారు చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి అని చెప్పేసి దీపాడగా, సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవ్వడం వల్ల జనాలు రెస్టారెంట్ మీద ఎగబడుతున్నాడు మేడం. వచ్చిన వాళ్ళందరితో ముందు అమౌంట్తో తీసుకుని టికెట్లు ఇచ్చేసాం. ఆ లెక్క ప్రకారం చూస్తే మీరు పంపిన భోజనాలన్నీ అయిపోయాయి. ఇంకా భోజనాలు ఉంటే పంపించండి మేడం. ఏంటి మేడం ఇలా జరిగింది? మేనేజర్ గారు, మేడం వచ్చిన అందరికీ టోకెన్స్ ఇవ్వండి. అలాగే మేడం, వాళ్ళ అడ్రస్ రాసుకోండి. అందరికీ ఫుడ్ డోర్ డెలివరీ చేద్దాం. సరే మేడం, వచ్చిన ఎవరు డిసప్పాయింట్ కావడానికి వీల్లేదు. ఓకే మేడం. అందరికీ వంటలక్క స్పెషల్ ఫుడ్ టెస్ట్ చూపించాల్సింది కుక్కట్పల్లి నుంచి మాట్లాడండి. మరికొండ బ్రాంచ్ నుంచి కూడా కాల్స్ వస్తుంది. ఏంటి జనం ఎగబడుతున్నారా? అందరికీ టోకెన్స్ ఇవ్వండి, ఫుడ్ డోర్ డెలివరీ చేస్తామని చెప్పండి అని చెప్పి సూరజ్ మాట్లాడుతూ ఉంటారు. చాలా అమ్మిడిపోయాయి సార్. ఓకే, ఆల్మండ్ కేక్ క్యాన్సిల్ చేయమంటారా? ఆ స్పీడ్ వేస్ట్ అని అర్థమైపోయింది. ఏం పర్లేదు వంశీ, కేక్ రాని మేము సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సాయంత్రం లోపల ఒక్క మెతుకు కూడా ఉండకూడదని చైర్మన్ గారు చెప్పారు. సాయంత్రం అవ్వకుండానే ఫుడ్ అంతా ఖాళీ అయిపోయింది. మీ బ్రాంచ్లో ఫుడ్ అంతా ఖాళీ. అన్ని సమర్థుల్ని మన ఊరికే రెచ్చగొట్టకూడదు. వాళ్ళు రెచ్చిపోయారంటే మన తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు అని చెప్పేసి కార్తిక్ అంటాడు. బాబా, చూస్తుంటే నష్టం రావడం కాదు, లాభాలు వచ్చేలా ఉన్నాయి. ఈవినింగ్ లాటరీ తీస్తారు. గోల్డ్ కాయిన్ ప్రజెంటేషన్ మన ఆఫీస్లోనే. వంశీ, దాని ఏర్పాట్లు చూసుకో. అమ్మ అలాగే సార్. మేడం గారు క్యాబిన్ ఏదో రెడీ చేయమన్నారు కదా, దానికి తాళం వేసి ఆ తాళం ఎక్కడ పెట్టాలో నీకు తెలుసు కదా? తెలుసు సార్. గుడ్ బై. పెద్ద మేడం గారు ఈవినింగ్ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా మీరే రెడీగా ఉండాలి అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడితో అయితే ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్లో కంపెనీకి భారీ నష్టాల నుంచి కాపాడేందుకు దీపా, సూరజ్ కలిసి అద్భుతమైన ప్లాన్ రూపొందిస్తారు. వారి ప్లాన్ తప్పకుండా ఫెయిల్ అవుతుందని జ్యోత్స్న భావించిన సోషల్ మీడియా ద్వారా జరిగిన అసహ్య ప్రచారం మొత్తం పరిస్థితిని మార్చేస్తుంది. రెస్టారెంట్ల వద్ద భారీ జనసందోహం ఏర్పడి దీన్ని మీల్స్ అమ్ముడుపోతాయి. దీంతో దీప మరోసారి తన బిజినెస్ నైపుణ్యాన్ని నిరూపించుకుంటుంది. జ్యోత్స్నకు మాత్రం ఇది ఊహించని భారీ షాక్గా మారిపోతుంది. సో
ఈరోజు ఎపిసోడ్లో మనకి మెయిన్ ఏంటి అంటే షాకింగ్ ట్విస్ట్లో ఎమోషనల్ సన్నివేశాలు ఇవన్నీ జరిగాయి. ఈ ఫుల్ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ మణిత క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ క్యాచ్ యు లేటర్. బై బై.